నా పేరు ప్రేమ. మా గార్డెన్ 5 years నుంచి మెయింటైన్ చేస్తున్నానండి. అన్ని రకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నీ ఉన్నాయండి మా గార్డెన్లో. ఇంకొకటి ఇది మల్కాజ్గిరిలో ఉందండి మాది. ఈ గార్డెన్ మెయింటైన్ చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం గార్డెనింగ్ అంటే. చిన్నప్పటి నుంచి గార్డెనింగ్లో పెరిగిన వాళ్ళం కాబట్టి చాలా బాగా చేసుకుంటాను. మా గార్డెన్లో చాలా రేర్ వెరైటీస్ ఉన్నాయండి. వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాషన్ ఫ్రూట్ ఒకటి, అది కూడా క్యాన్సర్కి చాలా మంచిది అనమాట. ఆ ఫ్రూటు అవి కూడా చాలా బుట్టలు కాసాయండి. ఆ సీజన్ వస్తే మాత్రం బ్లూమింగ్ వచ్చి చాలా హెవీగా వచ్చేస్తాయి కాయలు. ఇంకొకటి కస్తూరి బెండ ఒకటి చాలా బాగా వస్తుందండి మా గార్డెన్లో. ఇంకొకటి అన్ని రేర్ వెరైటీ వంకాయలైనా ఏవైనా కూడా చాలా బాగా. మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయండి చాలా. సదాపాకు ఇది కూడా మెడిసినల్ ప్లాంట్, చాలా మంచిది. కేశవర్ధిని, ఇంకా ఇన్సులిన్ ప్లాంట్, క్యాట్ విస్కర్స్ పిల్లి మీసాల మొక్క, ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ అనమాట. నా గార్డెన్లో చాలా బాగా వస్తున్నాయి. ఫ్లవర్స్ కూడా పూస్తూ ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఆ మెడిసిన్ వాల్యూస్ మనం యూజ్ చేసుకుంటూ ఉండాలి లైఫ్లో. అందుకే మెడిసినల్ ప్లాంట్స్ మాత్రం నేను తప్పకుండా ఉంచుకుంటాను గార్డెన్లో. ఇప్పుడు వాటి గురించి చూడండి, మీకు చూపిస్తాను. ఇది చాలా రేర్ ప్లాంట్ అండి, వెనీలా ఎసెన్స్ అనమాట. వెనీలా బీన్స్ లాగా వస్తాయి వీటికి. ఇప్పుడు మనకి చిక్కుడుకాయ ఉంటుంది కదా, చిక్కుడుకాయలాగా ఇంత వస్తుంది అనమాట ఈ చెట్టుకి. మనం వాడతాం కదా వెనీలా ఎసెన్స్ అని ఐస్ క్రీమ్స్లో వీటిలోను, అది దీనిలోంచే తీసుకుంటారండి. ఈ బీన్లా ఉంటుంది, చిక్కుడుకాయ ఆకారంలో ఇలా వస్తాయి కాయలు. చాలా రేర్ ప్లాంట్ నా గార్డెన్లో. ఇది ఒకటి 20 degrees మించి టెంపరేచర్ ఉండొద్దంట దీనికి, అందుకే కొంచెం బర్న్ అయినట్టు అవుతున్నాయండి ఆకులు. కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి దీనికి. 20 degrees ఉంది అంటే మాత్రం చక్కగా, ఇక్కడ చూసారా వేర్లు ఉన్నాయి, ఇలాగా వేర్లు ఏదో ఒక దాన్ని అలా పట్టుకొని అలాగా పాక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇది క్రీపర్ లాంటిది, క్రీపర్ లాగా పైకి వెళ్ళిపోయి ఆ బీన్స్ లాగా కాయలు వస్తాయి మనకి. వచ్చినప్పుడు ఆ బీన్స్లోంచి మనం ఎసెన్స్కి వాడుకోవచ్చు, ఎసెన్స్ తీసుకుంటాం అనమాట. వెనీలా ఎసెన్స్ వాడి మనము ఐస్ క్రీమ్స్ అవి తయారు చేస్తూ ఉంటారు కదండి, దీంట్లోంచి అనమాట. ఇది చాలామంది చెట్లు ఫామ్స్లో పెంచడానికి ట్రై చేస్తున్నారు, బిజినెస్లా చేయడానికి. చాలా మంచి మొక్క ఇది. ఎయిర్ పొటాటోస్ అండి, గాల్లో కాస్తాయి అనమాట. ఇప్పుడు కామన్గా మనకి దుంపలు, ఆలు అంటే మనకి భూమిలో ఉంటాయి కదా, ఇవైతే తీగలాగా వచ్చి గాలిలో కాస్తాయి, అందుకని వీటిని ఎయిర్ పొటాటోస్ అంటారు. ఇవి మోకాళ్ళ నొప్పుల్ని బాగా తగ్గిస్తాయండి. ఆ ఊర్లలో బాగా ఎక్కువ వాడతారన్నమాట. పూర్వం విత్తనం ఇది, ఇప్పుడు మనకు దొరకదు. ఇప్పుడు కొందామన్నా మీకు మార్కెట్లో ఎక్కడ కనిపించదు. ఇది పూర్వం నుంచి ఎవరో అలాగా వచ్చిన దాంట్ నుంచి మనకు వచ్చినవి అనమాట ఇవి. ఇది ఎయిర్ పొటాటో. ఇది మనకి 1 year పాటు నిలవ ఉంటుందండి. 1 year మనకి కూరగాయ 1 year వరకు మీరు ఎక్కడన్నా ఏదైనా ప్లేస్కి వెళ్ళి అక్కడ కూరగాయలు దొరకలేదు అంటే ఈ కూరగాయ వండుకొని తినొచ్చు అనమాట. అలాంటి మంచి కూరగాయ. ఇంకొకటి ఒక జూన్ ఆ టైంకి ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మొలక వస్తుంది అనమాట. మీరు ఎక్కడ పెట్టండి, మీ ఆనియన్స్ ఏవో బుట్ట ఉంటుంది కదా అందులో పెట్టేసేయండి, అలా ఇయర్ అంతా అలా వదిలేసేయండి. ఆ జూన్ ఆ టైంకి మాత్రం ఇక్కడ నుంచి మొలక వస్తుంది ఆటోమేటిక్గా. పింక్ కలర్లో ఇలా ఒక స్టిక్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. ఈ మాత్రం హైట్ వచ్చేసరికి మీకు తెలుస్తుంది, ఓకే మొలకెత్తే టైం ఇది అని తీసుకెళ్ళి మట్టిలో పెట్టడమే అనమాట. లేకపోతే మీరు అలా వదిలేసినా కూడా, ఇప్పుడు నా గార్డెన్లో అలా వదిలేస్తాను, ఆ భూమిలో ఉంటుంది. ఆ టైంకి బయటకు వచ్చి ఇలాగ తీగ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట పైకి. అంత మంచి మొక్క ఇది, చాలా ఎక్కువ కాలం నిలవ ఉండేది, ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్న మొక్క. ఇది నోని ఫ్రూట్ అండి, క్యాన్సర్ ఫ్రూట్ అంటారు దీన్ని. క్యాన్సర్కి చాలా మంచి ట్రీట్మెంట్ అనమాట. ఈ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ చాలా బాగుండడం వల్ల క్యాన్సర్ పేషెంట్లకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఇంకా అయిపోవచ్చినాయి అండి, ఇవి కోసేసేయాలి. బాగా పండిపోతే కూడా కోయడానికి బాగుండదు అనమాట, టేస్ట్ బాగుండదు అనమాట. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేరే ఫ్రూట్స్ తోటి వేటితో అన్నా మిక్స్ చేసుకొని జ్యూస్లా చేసుకొని మనం తాగేయచ్చు. ఇదే ప్యూర్ తాగాలి అంటే మనకు అంత సహించదు అనమాట, టేస్ట్ బాగుండదు. జ్యూస్ చేసుకొని తాగాలి. ఇవన్నీ పూత అండి, ఇంకా వస్తూ ఉన్నాయి. ఒక పక్క అయిపోతున్నాయి, మళ్ళీ పూత స్టార్ట్ అయింది, కాయలు ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇదేమో అడవి మామిడి గుత్తులు కింద ఇలా వస్తాయండి అడవి మామిడి. ఇవి కూడా పచ్చడికి చాలా బాగుంటాయి. ఇదేమో స్వీట్ లైమ్, కనిపిస్తుందా మీకు? కాయలు ఇప్పుడే కోసేసాను, ఇందాక తినేసాను కోసుకొని. ఇప్పుడు లైట్గా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా?
ఏమై ఉంటుంది చెప్పండి? నిమ్మకాయలండి, గజ నిమ్మకాయలు అంటారు వీటిని. చూసారా కాయలు ఎంత బాగా వచ్చాయో? ఎప్పుడు ఇలాగే చెట్టుకుంటాయండి నాకు. ఇది దానిమ్మ, ఇవి కూడా చాలా బాగా వస్తాయి. ఇంకోటి క్యాట్ ఐ ఫ్రూట్, ఇది మీకు కనిపిస్తుందా? పూత వచ్చింది లైట్గా, చాలా కాయలు వచ్చాయి, అయిపోయినాయి. ఇదేమో చెర్రీ బార్బడోస్ చెర్రీ, ఇది కూడా పూత వస్తే చాలా బాగా కాస్తుందండి. అంజీర్ కాయలు బాగా వచ్చాయి. ఇదే టర్కీ అంజీర్ అనమాట, ఇలా ఉంటుంది టర్కీ అంజీరు. అరుగుల అని లెట్యూస్లో ఒక వెరైటీ అనమాట. ఇది కూడా యూఎస్ నుంచి తెచ్చుకున్నాను నేను. ఇది ఆకు, జస్ట్ ఇట్లా ఆకు తింపుకొని మనము సలాడ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి వెరైటీ అండి. ఇది ఇంగో మొక్క అండి, ఇది మనము కూరల్లో వేసుకోవచ్చు అనమాట. మనం జస్ట్ పించ్ చేస్తే చాలు, అక్కడ గమ్లాగా ఫామ్ అవుతుంది, రబ్బలాగా వచ్చి అది ఇంగువ ఫామ్ అవుతుంది అనమాట. అది మనం తీసుకొని కూరలో వేసుకోవడమే. ఇప్పుడు చూసారా, ఇది ఉంది కదా, దీన్ని నేను ఇలా పించేసాను అనుకోండి, ఇక్కడ నుంచి ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అది ఇంగువ, అది మనం కూరల్లో వేసుకోవచ్చు. మనం ఆర్గానిక్గా ఇలా పండించుకోవచ్చు అండి ఇంగువని.